మీ ఆఫీస్ మీద పెడతారు కదా 200 మీటర్ల వరకు ఇది ఎక్కడ పెట్టైనా మీకు సిగ్నల్ వస్తుంది. 7,000 రూపాయలు 200 రూపాయలు స్విచ్ ఉంటుంది. ఇది పెట్టుకుంటుంది వైఫై వద్దు అంటే డైరెక్ట్ టీవీకి పెట్టేస్తారు. ఎందుకు పెట్టాలి తెలుసా సార్? నువ్వు ఫైబర్లో పోతున్నావు, ఏమొద్దు నాకు ఇది కూడా యూజ్ చేయను, నేను ఫైబర్ కూడా యూజ్ చేయను, ఎయిర్లో పోవాలని అనుకుంటే ఈ రెండు తీసేసేయాలి. ఇది ఇలా ఉంది, లేదు ఇది ఇలా ఉంది, నువ్వు ఏ పెట్టుకొని ఇక్కడ పెట్టాలి. ఇది ఏ పెట్టుకొని ఇక్కడ పెట్టాలి. ఈ రూటరు ఈ రిపీటరు డైరెక్ట్ అక్కడ పోయి ఓపెన్లో పెట్టి ఈ పాయింట్ని ఇందులో యాక్సెస్ చూసుకోవాలి. ఈ యాక్సెస్ చూసుకొని ఇది కాన్ఫిగరేషన్ చేయాలి. కాన్ఫిగరేషన్ అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ వేస్తాం ఇందులో. ఇందాక వాళ్ళు అంటున్నారు ఏంటంటే ఊర్లో వైఫై చేయాలా అని సిస్టమ్ చేసే అవకాశం ఉందా? ఊరంతా వైఫై చేయొచ్చు. హాస్పిటల్ కాలేజ్ స్టూడెంట్ ఉంటారు కదా, ఉన్నప్పుడు సార్ ఇక్కడ లేదు ఇక్కడ వచ్చి ఏ వచ్చినప్పుడు డెఫినెట్గా చక్కగా వచ్చేసి 15 కిలోమీటర్ కాడ ఈడ ఒక ఆపరేటర్ ఉన్నాడు. ఓకేనా, ఈడ కూడా ఓఎల్టీ ఉంది. ఈయన కస్టమర్ను రిచ్గా చేయొచ్చు ఏ నుంచే. ఒకవేళ ఈ కస్టమర్ కూడా నాకు ఈ పీ నుంచి కావాలని అనుకుంటే మళ్ళీ ఏ పెట్టాలి. ఇది అంతా సెకండ్ ఇది ఓఎల్టీ ఒక్క నిమిషం ఆగండి. ఇవి అవే మీరు ఇవన్నీ చెప్పండి. ఆగండి ఆగండి ఆగండి. ఈ ఏ డివైస్లో ఇవి ఏకి ఎక్కడి నుంచి సిగ్నల్ ఓఎల్టీ సార్, నీకు ఇక్కడ కనిపిస్తలేదు. ఓల్టీ నుంచి ఏకొస్తుందా? వస్తుంది ఓల్టీ నుంచి ఓల్టీ నుంచి మీ ఓఎల్టీ నుంచి ఓల్టీకి ఎక్కడ నుంచి సిగ్నల్? నీకు ఎక్కడ నుంచి గుర్తుకొచ్చావు? అంటే ఏ కంపెనీ ఎక్కడికి వచ్చావు? మా సిగ్నల్ వేరేది వేరేది వచ్చింది. ఒకవేళ ఇది కూడా నాకు ఇది కంఫర్టబుల్ కావాలి అనుకుంటే ఈయన అడిగింది, ఈయనకు అర్థం కాలేదు. నువ్వు అడిగేటప్పుడు నువ్వు డిస్టర్బ్ చేసిండు. ఏ నుంచి ఇది నేను పోయింది, ఇది ఫైబర్ నడుస్తుంది అదే కదా. ఈయన పోయింది అన్న, ఓకేనా? అక్కడ ఇన్పుట్ అండ్ రైట్ చెప్తాను. నాకు కూడా ఐడియా ఉంటుంది. అది అలా చెప్తే